నమస్తే, వెల్కమ్ టు తక్ష మీడియా. నేను మహిమ. ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది ఎంత ప్రభావితంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఆల్రెడీ మనకి మాస్కులు ధరించమని, ఇలాంటి సిచ్యువేషన్స్ లో బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వాలు గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్ ని ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనే దాని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కర్నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రభుత్వాలు ఇప్పుడు ఈ వాయు కాలుష్యం ఢిల్లీలో మనం సిచ్యువేషన్ చూస్తే అతి ఘోరంగా ఉంది. సో జిఆర్ఏపీ మనకి గేటెడ్ యాక్షన్ పరంగా చూస్తే అది ఎంతవరకు ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మనం చూసాము, నిన్ననే అనుకుంటాను, ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం చూసాము. ఎందుకోసం అంటే బేసిక్ రైట్, అంటే మనకు బ్రతకడానికి కావాల్సిన వెరీ బేసిక్ థింగ్స్ ఏంటంటే ఫుడ్, వాటర్. ఎందుకంటే గాలి గురించి ఎప్పుడు మాట్లాడడం, ఎందుకంటే అది ప్లంటీ అవైలబుల్. కానీ ఈరోజు దాని గురించి కూడా ప్రజలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ వచ్చిన సమయం రావడం చాలా బాధాకరమైన పరిస్థితి. సో మీరు అన్నట్టు జిఆర్ఏపీ, గ్రాప్ అంటారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇది కేవలం ఇలాంటి డిజాస్టర్స్ టైంలో ఒక సివియారిటీని బట్టి రెస్పాన్స్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. దాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. మీకు తెలిసే ఉంటుంది, దిస్ టైమ్ ఆఫ్ ది ఇయర్ డెఫినెట్గా ఢిల్లీ ఎప్పుడూ కూడా ప్రతి ఇయర్ కూడా ఈ పొల్యూషన్ ఎఫెక్ట్కి గురి అవుతుంది. ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్వెస్ట్ సీజన్ అయిపోయింది. అంటే నియర్ బై స్టేట్స్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వరి పండించి, వరి కోత కోసి మిగిలిపోయిన వాటిని అన్నిటి కూడా కాల్ చేస్తారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నుంచి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన ప్యాడీని కాల్చడం, ఆ డస్ట్ పార్టికల్స్ విండ్ ఫ్లో వల్ల ఢిల్లీ నగరాన్ని చుట్టుముడుతుంది. ఇది ప్రధాన కారణం. ఇదే కాకుండా టెంపరేచర్స్ లో అయినప్పుడు హాట్ ఎయిర్, సో టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. సో దానివల్ల కోల్డ్ ఎయిర్ అనేది ట్రాప్ చేసి పెట్టుకుంటుంది ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా, సో బయటికి పోకుండా. సో ఈ టెంపరేచరు ప్లస్ ఈ ప్యాడీ బర్నింగ్ ప్లస్ అఫ్ కోర్స్ ఒక 1.5 వాహనాలు ఉన్నాయి ఢిల్లీలో. సో వాటితో వచ్చే పొల్యూషన్కి ఏం తక్కువ ఏం కాదు. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ డెబ్రిస్, అంటే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కువ తగ్గడానికి ప్రధాన కారణం. అంటే WHO స్టాండర్డ్స్ ప్రకారంగా మనం పీల్చే గాలి ఏదైతేనా కూడా దగ్గర 40-50, అంటే ఒక 100 లోపల కొలిస్తే సేఫ్ అని. 100 to 200 అయితే దాన్ని రిస్క్, మోడరేట్ రిస్క్ అని, 200 to సివియర్ రిస్క్ అని, 400 అనేది అబవ్ అనేసి ఇస్ అబ్నార్మల్లీ రిస్క్ అనేసి. సో నేను చూస్తున్న వార్తల ప్రకారంగా, అంటే అఫీషియల్గా దాన్ని 300 + 400 అంటున్నారు, కానీ కరెక్ట్గా మనం వెళ్ళి మెజర్ చేస్తే 400 to 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అంటే WHO నిర్దేశించిన స్థాయి కంటే దాదాపుగా ఒక 50 రెట్లు అధికంగా. అంటే మన హైదరాబాద్లో మనం చాలా పొల్యూటెడ్, హైదరాబాద్లో తక్కువ వాహనాలు ఏం లేవు. బెంగళూరు నగరాల్లో, ఇట్లంటే మెట్రో నగరాల్లో 100-200 వరకు ఉంటుంది. అంటే కొంచెం కలుషితమైన స్థాయి నుంచి ఢిల్లీ మరీ ఎక్కువ స్థాయికి వెళ్ళడం అన్నది. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో ఈ సీజన్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తర్వాత ఈ సాటిలైట్ మానిటరింగ్ ద్వారా ఈ ప్యాడీ బర్నింగ్స్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు నిరోధించాల్సిన అవకాశం, బాధ్యత ఉంటుంది. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో ప్రభుత్వాలు కఠినంగా దాన్ని అమలు చేసి ఈ 2-3 months యాడెడ్, అంటే టెంపరేచర్ని ఎవరేం చేయలేరు. ఎందుకంటే శీతల వాతావరణము, ఢిల్లీ జియోగ్రఫికల్గా కూడా కొంచెం లో లయింగ్ కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ నగరంలో. వాటిని మనం మార్చలేము, జియోగ్రఫికల్ డిసడ్వాంటేజ్ చేయలేము. కానీ మన చేతుల్లో ఉండే 2-3 అంశాలని ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు విధిగా, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ టైంలో చాలా దారుణమైన స్థితిలో అనుభవిస్తున్నారు నగరవాసులు. ఢిల్లీ మన దేశ రాజధాని, ప్రపంచంలో అంటే ప్రపంచ పటాన సగరంగా చెప్పుకోగలిసిన నగరం. ఇలాంటి బేసిక్ గాలి కోసం ప్రజలు రోడ్డు మీదకి ఎక్కడం అనేది మన దేశానికి కానీ, మన నగరానికి కానీ, మన చెప్పుకోవడానికి కూడా మనకు చాలా బాధగా ఉండే అంశము. దీనికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ గవర్నమెంట్లోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం విధిగా ఈ గ్రాప్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని సివియర్గా ఉన్నదాన్ని ప్రతిదీ కూడా
ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి. సో కాబట్టి అవి చేసుకుంటే ప్రజలు రోడ్ల మీదకి రాకుండా కనీస ఉపశమనం, అంటే మీరు అన్నట్టు మాస్క్ వేసుకొని కొంతవరకు వెళ్ళొచ్చు, కానీ అకారణంగా కూడా మనకు తెలియకుండా హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది కదా, వాటిని నిరోధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనం కూడా అంటే ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఈ వేని మనము కరెక్ట్ చేసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తక్ష మీడియా.